67th బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్లు పాసింగ్ అవుట్ పెరేడ్ కు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణ అకాడమీలో మొత్తం 456 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరంతా ఈ నెల 31న పాసింగ్ అవుట్ పెరేడ్ చేయబోతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు సేవ చేసేందుకే పోలీస్ జాబ్ ఎంచుకున్నామని అంటున్న ట్రైనీ ఐపీఎస్ అపూర్వతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. 14 ఐపీఎస్ పాసింగ్ అవుట్ పీరియడ్ లో మొత్తం 456 మంది వరకు ఐపీఎస్ అధికారులుగా ఎన్నిగారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ, అలాగే తెలంగాణ రాష్ట్రానికి అలాట్ అయి తన ప్రతిభతో మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి తమ అలాట్ అయింది. ప్రస్తుతం మనతో పాటుగా సెలెక్ట్ అయినటువంటి అపూర్వ గారు మనతో ఉన్నారు. మేడం, కంగ్రాచులేషన్స్ టు యూ. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఐపీఎస్ అధికారిగా అయ్యారు, రేపు చాలా గురుతర బాధ్యతలు మీ పైన ఉంటాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి సర్వీస్లోకి వచ్చినందుకు. రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలా ఉంటాయి, ఇంకా స్కోప్ చాలా ఎక్కువ ఉంది సర్వ్ చేయడానికి నేషన్కి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐపీఎస్ అధికారిగా రావాలని కానీ లేదా పోలీస్ శాఖలోకి రావాలని కానీ ఎంతకాలంగా మీరు చూస్తున్నారు? ఇది ఫస్ట్ అటెంప్టా లేదంటే ఇంతకుముందు ఏం చేశారా? దీనికి మీ కుటుంబం నుంచి ఇచ్చిన సపోర్ట్ ఎంత? ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి. నేను వర్క్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను ఐపీఎస్ కోసం. సో వచ్చింది సెకండ్ అటెంప్ట్లో. మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్గా ఉండే. దే హవ్ నెవర్ సెడ్ నో టు పోలీస్ జాబ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా పోలీసింగ్ అన్నా ఆమడ దూరంలో ఉంటారు కామన్ పబ్లిక్ అయినా. అందులో మహిళల గురించి చెప్పనక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అంటేనే చాలా దూరంగా ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలో పోలీస్ శాఖకు మీరు ఎన్నికయ్యారు, అట్లాగే ఎట్లా ఫీల్ అవుతున్నారు? దాంతో పాటుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్ అండి. మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్. అక్క యునైటెడ్ కింగ్డమ్ లో ఉంటుంది. మహిళలు దూరంగా ఉంటారు మేబీ, ఎస్, కానీ ఇప్పుడైతే ట్రెండ్ చేంజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మా దాంట్లోనే 26 లేడీ ఆఫీసర్స్ ఉన్నారు, డైరెక్టర్ మేడం కూడా ఉన్నారు. సో ఆ ఇమేజ్ ఆఫ్ పోలీస్ ఇస్ చేంజింగ్ రైట్ నౌ. ఇంకా మోర్ అండ్ మోర్ ఉమెన్ కమ్ ఇన్ టు దిస్ సర్వీస్, ఆ ఇమేజ్ ఇంకా చాలా చేంజ్ అవుతుంది. అండ్ మహిళలపై అఘాయిత్యాలు, ఆకృత్యాలు రోజు పెడుతున్నాయి. చట్టాలు ఇంకా పదునుగా ఉండాలి. పోలీసు వాళ్ళకి దాదాపు ఇంకా ఫ్రెండ్లీగా వెళ్తూ మహిళలకు న్యాయం చేయాలన్నటువంటి ఒక వాదన వినిపించడం కాబట్టి దాదాపు ప్రజా సంఘాలు కానీ చాలా వరకు నిరసనలు కూడా చేస్తుంటారు. ఎందుకంటే పోలీసింగ్లు హార్ష్ వివరిస్తున్నారు, సరిగా విక్టిమ్స్ వైపు నిలబడట్లేదు అనేది, ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించిన విషయంలో. దీని పట్ల మీరేమంటారు? అవునండి, పోలీస్ షుడ్ బి సెన్సిటైజ్డ్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్. ఇవి ఉమెన్ హరాస్మెంట్ అయినా, ఇంకా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అయినా, ఇవన్నిటికీ సొల్యూషన్ ఒకటే అనుకుంటాను. మోర్ సెన్సిటైజ్ పోలీస్, అప్రోచబుల్ పోలీస్ ఉంటే చాలా బాగుంటుంది. శిక్షణ కాలం, దాంతో పాటుగా మీకు శిక్షణలో ఎట్లాంటి విషయాలపైన క్లాసెస్ కానీ లేదంటే సెషన్స్ జరిగాయి? ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ లో మాకు ఇండోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవుట్డోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవుట్డోర్ లో మాకు ఫిజికల్ ట్రైనింగ్ పెంచడానికి బ్యాటిల్ అసాల్ట్ కోర్స్ ఉంటుంది, నక్సలిజం పైన ట్రైనింగ్ ఉంటుంది, కొంచెం జంగిల్ మాడ్యూల్ ఉంటుంది, జంగిల్లో ఉండి రావాలి ఒక 5 days. తర్వాత డైలీ ప్రాక్టీస్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్, రన్నింగ్, అవన్నీ ఉంటాయి, ఎక్సర్సైజెస్. అది ఐపీఎస్ అధికారిగా తెలంగాణ క్యాడర్ నుంచి సెలెక్ట్ అయి తెలంగాణకే అలాట్ అయినటువంటి ఐపీఎస్ అధికారిని అపూర్వ మనోభావాలు. దాంతో పాటుగా దాదాపు 46 వారాల పాటు శిక్షణ పూర్తయింది. ఇప్పటికే పూర్తయిన తర్వాత మరోసారి వీళ్ళందరినీ ఢిల్లీకి అటాచ్ చేస్తారు. ఎల్లుండి జరిగినటువంటి పాసింగ్ అవుట్ పీరియడ్ ముగిసిన తర్వాత 456 మందిని మొత్తం ఢిల్లీకి అటాచ్ చేస్తారు. ఢిల్లీ నుంచి నేరుగా 8 వారాల పాటు గ్రౌండ్ రియాలిటీలో, ఎందుకంటే పోలీసు శాఖకు సంబంధించిన విషయాల్ని, పోలీసింగ్ లో ఉన్నటువంటి మెలకువల్ని మొత్తం కూడా నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. దాంతో పాటుగా చెంచల్గూడ జైలు కావచ్చు, చాలా అటాచ్మెంట్ లో ఉన్నటువంటి పోలీసు శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి అన్ని పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు శిక్షణ ఇచ్చారు. అయితే మరో 8 వారాల పాటు, ఆఖరుగా 8 వారాల పాటు వీళ్ళంతా కూడా డైరెక్ట్ గ్రౌండ్స్ లోకి వెళ్లి అక్కడ పోలీసింగ్ ని, అలాగే పోలీసింగ్ ఎఫ్ఐఆర్స్ ఎట్లా చేస్తారు, కేసులకు సంబంధించిన పరిష్కారం, ఇవన్నిటి విషయాలపైన వాళ్ళందరూ మరింత శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ భానుతో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.